శ్రీ రామకృష్ణ సేవా సమాజం పుడిపట్ల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. సర్వదేవదేవి స్వరూపాయ శ్రీరామకృష్ణాయ నమః. జననీం శారదాం దేవీం రామకృష్ణం జగద్గురుం పాదపద్మే తయోశ్రిత్వా ప్రణమామి ముహుర్ముహుః. నమః శ్రీ యతిరాజాయ వివేకానందశూరయే సచ్చిత్సుఖస్వరూపాయ స్వామినే తాపహారిణే. ధ్యాయేత్ సదా హృదయ పద్మసుఖాసనస్తాం సచ్చిన్మయీం సకలధర్మసమన్వయాం తాం. శ్రీరామకృష్ణ చరితామృత పుణ్యపూరాం. శ్రీరామకృష్ణ చరితామృత పుణ్యపూరాం. శ్రీ శారదాం త్రిజగతాం జననీం శరణ్యాం. సర్వదేవదేవి స్వరూపాయ శ్రీరామకృష్ణాయ నమః. రాజేశ్వరి దుర్గా పరమేశ్వరి, రాజేశ్వరి దుర్గా పరమేశ్వరి, శ్రీభువనేశ్వరి పాలయ మాం, శ్రీభువనేశ్వరి పాలయ మాం. చాముండేశ్వరి శ్రీ శారదేశ్వరి, చాముండేశ్వరి శ్రీ శారదేశ్వరి, సిద్ధేశ్వరి పరిపాలయ మాం, సిద్ధేశ్వరి పరిపాలయ మాం. రాజరాజేశ్వరి తల్లి అమ్మ సిద్ధేశ్వరి భువనేశ్వరి అయినటువంటి మన శారదమ్మ తల్లి అనుగ్రహంతో, అమ్మ యొక్క జ్ఞాన ప్రచోదనంతో మనము చేసుకుంటున్నటువంటి శ్రీరామకృష్ణ కర్ణామృతం అద్భుతమైనటువంటి భక్తి రసాన్వితమైనటువంటి శ్లోకాలతో కూడుకున్న పుస్తకం. 280 శ్లోకాలలో మనం ఇప్పటి వరకు 218 శ్లోకాలు చెప్పుకున్నాము. ఇది 10 సర్గలుగా రాశారు మహానుభావులు, గొప్ప పండితులు, మహాభక్తుడు గురువాయూరు స్వామిలో గురువాయూరప్ప ఆ కృష్ణ భగవానుడిలో శ్రీరామకృష్ణుల వారిని, శ్రీరామకృష్ణులలో గురువాయూరు స్వామిని దర్శించి ఎంతో ధన్యుడైనటువంటి మహాత్ముడు కేరళకు చెందిన శ్రీ వట్టూరి బాలభట్ గారు. ఆయన సంస్కృతంలో రాసినటువంటి ఈ రామకృష్ణ కర్ణామృతాన్ని స్వామి తపస్యానంద గారు ఇంగ్లీష్లోకి అనువదించారంట. ఎంత గొప్ప విషయమో చూడండి. అటువంటి పుస్తకం మనం చెప్పుకుంటూ వస్తున్నాము. అద్భుతమైన దివ్యమైన శ్రీరామకృష్ణ కర్ణామృతంలో మనము 9వ సర్గలేకి 219వ శ్లోకంలోకి ప్రవేశిస్తున్నాము. 41వ ఎపిసోడ్. ఈ సర్గకి పెట్టినటువంటి శీర్షిక అన్యం న జానామి, నాకు ఇతరము ఏది తెలియదు తండ్రి నువ్వు తప్పితే అనేటువంటి అర్థం. ఎంత బాగుందో చూద్దాం శ్లోకాలు. తం శృణ్వన్ కీర్తయన్ ధ్యాయన్ సేవమానో అర్చయన్ నమన్ తద్దాస్య సఖ్యే కుర్వన్ మాం రామకృష్ణే సమర్పయే, తద్దాస్య సఖ్యే కుర్వన్ మాం రామకృష్ణే సమర్పయే.
దీనికి భావము శ్రవణం, కీర్తనం, చింతనం, పాదసేవ, అర్చన, నమస్కారం, దాస్యం, సఖ్యం అను భక్తి సాధనలతో నేను రామకృష్ణులకు ఆత్మసమర్పణం చేసుకుంటున్నాను. ఎంత బాగుందండి. వీటిని భాగవతం ఏం చెప్తుంది? నవవిధ భక్తి మార్గముల ద్వారా, వీటన్నిటి ద్వారా జరగవలసిన పని భగవంతుడికి ఆత్మసమర్పణ చేసుకోవడం. వీటన్నిటిలో అంతర్లీనంగా ఉండేటువంటి ఒకానొక దివ్య అంశము ఈ ఆత్మసమర్పణ. ఇది మనకి భాగవతంలో చాలా పద్యాల్లో కనిపిస్తుంది. శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ, కమలాక్షు నర్చించు కరములు కరములు అంటే ఇంద్రియ శక్తులన్నీ కూడా మనము భగవత్పరంగా వినియోగించడం అనేది అద్భుతమైన పద్యాలు మనకు ఎన్నో కనిపిస్తాయి. అటువంటి వాటిలో అంబరీషోపాఖ్యానం, చతుర్థ స్కంధము అనుకుంటా. అంబరీషోపాఖ్యానం చాలా అద్భుతమైన కథ. మీకు అందరికీ తెలుసు, అంబరీషుడు మహాచక్రవర్తి అయినప్పటికీ భగవంతుణ్ణి ఎంత వినయంగా, నిరాడంబరంగా, స్వయంగా తానే భగవంతుడికి సంబంధించిన పనులన్నీ కూడా చేసుకుంటూ ఆ పూజా కార్యక్రమాలు తన్మయంగా పరమభక్తిగా చేసుకుంటూ ఉంటాడో ఈ పద్యంలో చూపిస్తాడు మనకి పోతన. చూడండి ఈ పద్యం ఏంటో. చిత్తంబు మధురిపు శ్రీపాదములయంద పలుకులు హరిగుణ పఠనమంద కరములు విష్ణు మందిర మార్జనములంద చెవులు మాధవ కథా శ్రవణమంద చూపులు గోవింద రూప వీక్షణమంద చూపులు గోవింద రూప వీక్షణమంద శిరము కేశవ నమస్కృతుల యంద పదములు ఈశ్వర గేహ పరిసర్పణములంద కామంబు చక్రి కైంకర్యమంద. ఎంత అద్భుతం అండి అసలు. సామాన్యుడు కాదు, అబ్బో చాలా గొప్ప చక్రవర్తి అయినా కూడా ఎంత గొప్పగా స్వామిని పూజించుకుంటున్నాడు. అనుక్షణము సర్వాత్మన తద ఆకారాంకిత చిత్తవృత్తితో భగవంతుడితో అనుసంధానం చేసుకుంటూ మనం ఇందాక చెప్పుకున్నటువంటి ఆత్మసమర్పణ భావాన్ని అద్భుతంగా, ఉజ్వలంగా ప్రకాశింపజేసుకున్నాడు జీవితంలో. చూడండి, చిత్తం అంటే మధురిపు శ్రీపాదముల యంద, నిరంతరము ఆ ఆలోచనలు, స్మరణ అన్నీ కూడా స్వామి పాదముల యందే. పలుకులు హరిగుణ పఠనమంద, ఏం మాట్లాడినా ఆ మాటలన్నీ కూడా చాలా గొప్పగా ఇవి చదువుకోవడము భగవత్ సంబంధమైనటువంటి కథలు, చరిత్ర, లీలలు, గుణ విశేషాలు ఎన్ని లేవు. జీవితం సరిపోతుందా మనకు? అలాగా చేసుకుంటున్నాడు. కరములు విష్ణు మందిర మార్జనములంద, మార్జనం అంటే శుభ్రం చేసుకోవడం. ఎంతమంది ఉంటారండి దాసదాసీ జనం ఆయనకి, మహాచక్రవర్తికి. అయినా కూడా చేతులతో విష్ణు మందిరాన్ని, భగవత్ మందిరాన్ని ఆయనే శుభ్రం చేసుకుంటాడంట. చెవులు మాధవ కథాశ్రవణమంద, అర్థమవుతోంది. చూపులు గోవింద రూప వీక్షణమంద, శిరము కేశవ నమస్కృతులయంద. ఎంత అద్భుతం. పదములు ఈశ్వర గేహ పరిసర్పణములంద అంటే ప్రదక్షిణాలు చేయడం. గేహం అంటే గృహం, అంటే భగవంతుడి గృహం ఏది? దేవాలయంలో. పరిసర్పణములు అంటే ప్రదక్షిణాలు చేయడము. కామంబు చక్రి కైంకర్యమంద, కామం అంటే ఇక్కడ ఆసక్తి, కోరిక. స్వామి యొక్క కైంకర్యముల మీదనే అతనికి గొప్పగా మనసు ఉన్నదన్నమాట. మన గురుదేవుల్లాగా. గురుదేవుల అమ్మని ఎట్లా సర్వాత్మన సర్వకాలాల్లో పట్టుకున్నారో ఆ విధంగా ఈయన విష్ణువుని పట్టుకున్నాడు. అందుకనే విష్ణువు నిరంతరం ఆయనకి సన్నిహితంగా సన్నిధిలోనే ఉంటూ తన సుదర్శన చక్రాన్ని కూడా ఈయన రక్షణ కోసం పెట్టాడు కదా. అబ్బో ఎంత భక్తి. కాబట్టి ఇక్కడ చూపిస్తున్నటువంటిది నవవిధమైనటువంటి మార్గాల ద్వారా చేసుకోవలసిన ఆత్మసమర్పణ. ఇవన్నీ ఉన్నప్పటికీ ఈ గుణము లేదనుకోండి, మనసు అక్కడ నిలవకుండా, బుద్ధి నిలవకుండా ఆ ఆత్మసమర్పణ భావంతో చేయలేదనుకోండి, ఏం ప్రయోజనము? కాబట్టి మొట్టమొదటిది ఈ ఆత్మసమర్పణ వీటన్నిటిలో ఉండాలి, ఏమి చేసినా ఉండాలి. అది ఇక్కడ చెప్తున్నటువంటి మాట. తర్వాత 220వ శ్లోకంలోకి వెళ్తున్నాం. సచ్చిత్ ప్రమోద ఘన సౌహృదమేరు శైల
కారుణ్య దుగ్ధ జలధే అఖిల ధర్మమూర్తే ముక్తి ప్రభాకర సమాధి సుధామయూఖ శ్రీరామకృష్ణ భగవన్ శ్రీరామకృష్ణ భగవన్ సతతం నమస్తే ముక్తి ప్రభాకర సమాధి సుధామయూఖ శ్రీరామకృష్ణ భగవన్ సతతం నమస్తే. దీని అర్థం ఏంటో చూద్దాం. సచ్చిదానంద మేఘం, సౌజన్యం అనేటువంటి మేరు పర్వతం, కారుణ్యామృతపు సాగరం, అఖిల ధర్మమూర్తి, ముక్తి ప్రభాకరుడు, సమాధి ఆనంద కిరణాలని ప్రసరించువాడు అగు శ్రీరామకృష్ణ భగవానుడిని సతతం నమస్కరిస్తున్నాను. ఎంత బాగుంది! సచ్చిదానంద మేఘం అంట. మేఘము వర్షించడానికి సిద్ధంగా ఉన్నటువంటి గొప్ప మేఘం. అది ఏమిటా మేఘము? మామూలు మేఘం కాదు, అది సచ్చిదానందమైనటువంటి మేఘము. సౌజన్యం, మంచితనం అక్కడ రాస్తారు శారదానంద స్వామి. ఆ మాధుర్యపూరితమైనటువంటి వ్యక్తిత్వం, ఎక్కడ ఎవరిని నొప్పించకుండా అందరినీ ఎంత ప్రేమగా అక్కున చేర్చుకోవడము, ప్రేమపూర్వకంగా మాట్లాడము, ఆ దివ్యమైనటువంటి దైవీయమైనటువంటి లక్షణము, ఆ సౌజన్యం మూర్తి భవించినటువంటి మేరు పర్వతంతో పోల్చాడు ఇక్కడ కవి. కారుణ్యామృతపు సాగరం, కరుణ అనేదానికి గొప్ప అవధులు లేనటువంటి అమృత సాగరం లాంటి వాడు తండ్రి. అఖిల ధర్మమూర్తి, ఇంకా చెప్పేదేముంది? అన్ని ధర్మాలు ఆయన ఆచరించి పాటించి సిద్ధి పొంది చూపించినటువంటి మహనీయుడు కదా. వరిష్ఠులు అవతారాల్లోనే వరిష్ఠ అవతారము, అవతార వరిష్ఠాయ స్వామి మన స్వామి. అలాగే ముక్తి ప్రభాకరుడు, ముక్తి అన్నదానికి సూర్యుడి లాంటివాడు. సమాధి ఆనంద కిరణాలని ప్రసరించేవాడు. ఆ సమాధి స్థితిని ప్రజలందరూ కూడా ఎక్కడికక్కడ ఎన్ని సన్నివేశాలు నోర్లు వెళ్ళబెట్టుకొని చూసేవాళ్ళు. అప్పటి వరకు భగవత్ పారవస్య స్థితి, భగవద్భక్తి, సమాధి స్థితి అనేవి చదవడము వినడమే కానీ ఎవరిలో చూడగలిగారు? అంతకుముందు ఎప్పుడో చైతన్య మహాప్రభు దగ్గర చూశారు ఆ స్థితి. ఇప్పుడు తర్వాత కాలంలో అబ్బా ఈ మహానుభావుడి దగ్గర ఆ సమాధి స్థితులని, ఆ పారవస్య భావాన్ని, ఆయనలోంచి వచ్చే మహత్తరమైన దివ్య కాంతిని, ఆ భావ తరంగాలని అన్నింటినీ కూడా అనుభూతి చెంది పులకించిపోయేవాళ్ళండి జనాలు. భలే అటువంటి స్వామి శ్రీరామకృష్ణుల వారు. తర్వాత 221 తాం సంసృణోమ్యభిదధామి అనుసందధామి త్వత్పాదుకే పరిచరామి సమర్చయామి త్వామానమామి శిరసా తవ దాస్య సఖ్యే సంశీలయామి మామపి తే అర్పయామి. త్వామానమామి శిరసా తవ దాస్య సఖ్యే సంశీలయామి మామపి తే అర్పయామి. నీ గురించే వింటాను, నీ గురించే మాట్లాడతాను, నిన్నే స్మరిస్తాను, నిన్నే సేవిస్తాను, నిన్నే అర్చిస్తాను, నీకే శిరసు వంచి నమస్కరిస్తాను, నీతో సేవక స్నేహ భావాలను అలవర్చుకుంటాను, నేను నాది అనే మమకారాలను నీకే సమర్పిస్తాను. చెప్పుకోవడానికి ఇంత అద్భుతంగా ఉంది, కానీ ఇది మొత్తంగా త్రికరణ శుద్ధిగా మన జీవితాల్లో మనం అమలు చేయగలమా, పెట్టుకోగలమా? అంతకంటే భాగ్యం ఏముంది? అది జరిగేటట్లు గురు మహారాజుని వేడుకోవాలి. చూడండి, నీ గురించే వింటాను, నీ గురించే మాట్లాడతాను, ఎంత అద్భుతం! నీతో సేవక స్నేహ భావాలను అలవర్చుకుంటాను, నేను నాదే అనే మమకారాలన్నింటినీ నీకే సమర్పిస్తాను. అంటే సర్వకాల సర్వావస్థల్లో ఒక స్పృహలో, మన స్మరణలో ఆయన్ని ఉంచుకోగలగటం ఎంత అద్భుతమైనటువంటి సాధనది. గురుదేవులు చెప్పినట్లు సంసారంలో పడి చస్తుంటాం కదా, ఒక చేతితో పట్టుకోండి అయ్యా, తీరిగ్గా ఉన్నప్పుడు 2 చేతులతో పట్టుకోండి భగవంతుణ్ణి, అంతే కదా. అలాగా చెప్తున్నారు సాధనకు సంబంధించినటువంటిది. అంటే వింటాను, మాట్లాడతాను, స్మరిస్తాను, సేవిస్తాను, అర్చిస్తాను, వీటన్నిటి వెనుక మన మనస్సు, బుద్ధి,
కేంద్రీకరించడం, ఆయన మీదనే కేంద్రీకరించడం, మంగళకరమైనటువంటి శుభకరమైనటువంటివి ఆయనకు సంబంధించిన విశేషాలు తప్ప ఇంకా లేవు అన్నటువంటి దృఢ నిర్ణయంతో భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమ అక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగం సస్తనూభిః వ్యసేమ దేవహితం యదాయుః. ఇది వేదమంత్రం, అద్భుతం. అంటే మొట్టమొదట ఏం చెప్తున్నారంటే భద్రం కర్ణేభిః శృణుయాం, నేను మంగళకరమైన వాటిల్నే వినిదనుగాక, శుభప్రదమైన మంగళకరమైన దివ్యమైన వాటిల్నే చూసేదనుగాక. అంటే మన ఇంద్రియ శక్తులన్నిటి ద్వారా ఆ విధమైనటువంటి ఆహారం తీసుకోవాలి. ఇది ఇంకొకటి ఏమిటి, ఆహారం గురించినటువంటి పిచ్చి పిచ్చి చర్చలన్నీ వస్తున్నాయి కదా. ఆహారం అంటే కేవలం నోటితో తీసుకుండేది కాదని చాందోగ్యోపనిషత్తులో చెప్తారు. ధ్యానము ఆధ్యాత్మిక జీవనము అన్న పుస్తకం ఉంటుంది చూడండి, మన రామకృష్ణ మఠం స్వామి యతీశ్వరానంద మహాత్ములు. అబ్బా ఏమి విశేషం. మొన్న నేను ఒక మహా గొప్ప డివోటీ దగ్గర విన్నానంటే, ఆవిడ 50 ఏళ్ళుగా డివోటీ అట. ఎంతమంది స్వామీజీలతో గొప్ప ఇది పెట్టుకొని ఉన్నారు ఆమె, శిష్యరికం చేస్తూ అంత గౌరవభావము. వాళ్ళకి ఈవిడంటే వాత్సల్య భావము. మన గుంటూరు శారదా మఠం దీనప్పుడు కలిశారు మహానుభావురాలు. ఆమె చెప్తారు, బెంగళూరులో శారదమ్మ తల్లి రావడము, ఆమె ఒక గుట్ట మీద కూర్చోవడము మనం చదువుతాం. మన రామకృష్ణానంద స్వామి ఎక్కలేకుండా ఆయాసంతో ఎక్కి, అమ్మ మీరు ఈరోజు పర్వతరాజు పుత్రిక అయ్యారు అని చెప్పి అక్కడ అమ్మని దేవీ స్తుతి చేయడం, ఇవన్నీ బాగున్నాయి. కానీ ఆమె ఎక్కడ కూర్చున్నారు అనేది అప్పటికి కొద్ది కాలం అయిన తర్వాత ఎవరు కనిపెట్టలేకపోయారంట. అప్పుడు బెంగళూరులో ఈ యతీశ్వరానంద స్వామీజీ ఉన్నారు అక్కడ. ఆయన తపస్సు చేసి అమ్మని ప్రార్థించి అమ్మా ఎక్కడో కూర్చున్నావో నాకు చూపించు తల్లి, అక్కడ ఒక చిన్న స్మారకం మేము చేసుకొని ఆ పవిత్ర స్మరణతో మేము ధన్యులమవుతాము, మాకు ఆ పుణ్యాన్ని ప్రసాదించు తల్లి అని అమ్మని నిరంతరంగా ధ్యానిస్తే తపస్సు చేస్తే అట అమ్మ చూపించారంటండి ఆ స్థలము. అమ్మో నాకు ఒళ్ళు జలధరించింది ఈ విషయం వింటే ఆవిడ ద్వారా. అప్పుడు ఆయన స్మృతి మందిరం ఒకటి కట్టించి, ఎంత బాగుంది కదా వినడానికి. అట్లా మన స్వామీజీల జీవితాల్లో మహత్తరమైన విషయాలు చాలా ఉంటాయి. మనము చదివే కొన్ని పుస్తకాలు కాకుండా ఇంకా ఈ ఇతరత్ర భాషల్లో వచ్చేవన్నీ వాటిల్లో ఇంకొకటి ప్రత్యేకంగా స్వామీజీల ప్రసంగాలలో ఇతర స్వామీజీల వాళ్ళ యొక్క అనుభవాలు చెప్తూ ఉంటారు చూడండి. అవంత వినడము కూడా ఒక సాధన, ఒక భాగ్యం. అంత అద్భుతం. ఆ విధంగా శారదమ్మ అనుగ్రహించారు. ఎంత బాగుంది. అట్లాగా వాళ్ళు అంకితం అయిపోయారు కాబట్టి మహనీయులు స్వామీజీలు, అక్కడ అమ్మ అనుగ్రహం అంత అద్భుతంగా దొరికిందండోయ్. అదే ఎప్పుడూ కూడా ఆ స్మరణలో ఉండడం. అబ్బా మిగతా అవన్నీ పూచికి పుల్లలాగా తీసి పడేయడం ఎంత మహోన్నతమైనటువంటి స్థితి అది. అబ్బా అద్భుతం. తర్వాత 222వ శ్లోకానికి వెళ్తున్నాం. నిశ్రేయసాంత పురుషార్థ వరాభియాంచ త్యక్తా పురా పరమభక్తి వరార్థనాయ తం భక్తి లోభమపి సాంప్రతముత్సృజామి భక్తాంగ్రిసేవన విధిం భవతో సహిష్ణు. తం భక్తి లోభమపి సాంప్రతముత్సృజామి భక్తాంఘ్రిసేవన విధిం భవతో సహిష్ణు. ఇది భలే తమాషాగా ఉంటుంది చూడండి. ఈ భావం ఏమిటంటే, స్వామి తండ్రి ప్రభు రామకృష్ణ, నేను పరాభక్తినే కోరుకోవాలనుకున్నా. ముందు పరాభక్తి అంటే ఉత్కృష్టమైన భక్తి, గౌణ భక్తి కాదు, చిన్న స్థాయి కాదు ఆ భక్తి. పరాభక్తి అత్యంత ఉత్కృష్టమైన అద్భుతమైన ఉన్నత స్థాయికి చెందినటువంటి భగవంతుడు తప్ప ఏమి పట్టనటువంటి గొప్ప భక్తి అది. కానీ
అలా పరాభక్తి కావాలనుకొని ధర్మార్థ కామ మోక్షాలు అనేటువంటి ఈ పురుషార్థాలు ఉన్నాయి కదా, వాటి పట్ల గల కోరికను కూడా వదిలేశా. నాకు ఈ ధర్మార్థ కామ మోక్షాలు ఇవే వద్దు, నాకు పరాభక్తే కావాలి స్వామి స్వామి స్వామి, నా భక్తి నాకు అట్లా భక్తి ప్రసాదించు, నాకు అట్లా భక్తి ప్రసాదించు అని విలవిలలాడుతూ ఆర్తితో వేడుకున్నాను, నిన్ను ప్రార్థించాను స్వామి. ఒరే కానీ ఒక విషయం తెలిసినాక వణికిపోయాను నేను. అమ్మో, అంత భక్తి మనకు వద్దులే అనుకున్నాడంట. ఏమిటి ఆ విషయం అంటే వాళ్ళు తమాషకు చెప్తున్నాడు చూడండి. నువ్వు ఏం చేస్తావంటే స్వామి, నువ్వు గమ్మునుండవు, నీ భక్తులు ఉంటారు కదా, గొప్ప భక్తులు, వాళ్ళకి పాదసేవాపరాయణుడు అని ఎరిగి తెలుసుకొని సహించలేక అమ్మో అంత భక్తి మనకు వద్దులేని ఆ వాంఛను కూడా వదిలివేశాను అని ఒక చమత్కారంగా చక్కగా చెప్తారు ఇక్కడ. అంటే రామకృష్ణుల వారు భక్తుల పట్ల ఎంత అనురక్తితో ఉంటారో, ఎంత అనుగ్రహంతో ఉంటారో, ఎంత దివ్యమైనటువంటి ఆ భావం చూడండి ఎంత బాగుందో. నేను ముందు అనుకున్నా, మనం అందరం కోరుకునేది అదే కదా, ఈ కొద్దో గొప్ప భక్తిగా ఉండడం అనేటువంటి స్థాయి నుంచి మనకు గొప్ప ఏకాంతిక భక్తి అంటారు, అవ్యభిచారిణి భక్తి అంటారు, రకరకాలుగా పిలుస్తారు దాన్ని. ఏమి భక్తి అది? పరాభక్తి. అటువంటి భక్తి కావాలని కదా మనందరం పరితపించేదే. కానీ ఈయన ఏమనుకున్నాడంట, వద్దులే బాబోయ్, అటువంటి భక్తిగా వచ్చిందో నువ్వు మళ్ళీ మాకు సేవ చేస్తావని తెలుసుకున్నాను స్వామి, కాబట్టి నాకు అంత భక్తి వద్దులేనని చెప్తున్నాడు. మరి మీ ఇష్టం, అంత భక్తి కావాలని కోరుకుంటారో వద్దు. తర్వాత 223వ శ్లోకంలోకి వెళ్తున్నాం. యో ముక్తిమర్థయతి నైవ స ముక్త జీవో యో భక్తిమిచ్చతి నచాపి స భక్తి జీవః ప్రాప్తేషు వస్తుషు కథం ఘటితే అభిలాషః స్వార్థస్పృహా కథముదేతి చ ముక్తి భక్త్యోః. ప్రాప్తేషు వస్తుషు కథం ఘటితే అభిలాషః స్వార్థస్పృహా కథముదేతి చ ముక్తి భక్త్యోః. సరే, ఎవరైనా ఏం కోరుకుంటారు? వాళ్ళకి లేనిది కదా కోరుకుంటారు. ముక్తి కోరుకున్నాడు అంటే అతను ఇంకా ముక్తి పొందలేదు, అతనికి ముక్తి కావాలి. భక్తిని కోరుకున్నాడంటే భక్తి పొందలేదు అని అర్థము. లభించిన వస్తువుని ఎవరైనా ఎందుకు కోరుకుంటారయ్యా? కనుక ముక్తిని భక్తిని పొందినవారు ఇతర స్వార్థాలని కోరుకోరు. అంటే ముక్తి భక్తి పొందితే సకల అర్థాలు సిద్ధించినట్లే అని చెప్తున్నారు. తర్వాత 224వ శ్లోకం. శ్రీరామకృష్ణం పవనేశ్వరం చ క్రీడంతమాలక్ష్య పరస్పరస్మిన్ ఏకాంతతో వేత్యతయోరభేదం తృప్తోస్మి ధన్యోస్మి గతజ్వరోస్మి. ఏకాంతతో వేత్య తయోరభేదం తృప్తోస్మి ధన్యోస్మి గతజ్వరోస్మి. ఏమిటి దీని భావం? శ్రీరామకృష్ణులలో గురువాయూరుపురాధీశుడుగు కృష్ణుడిని చూశాడంట. కృష్ణుడిలో శ్రీరామకృష్ణుల్ని చూసి ఒరే వారిద్దరూ ఒకటే అని తెలిసి ఎంత భాగ్యము ఈ కవికి, తృప్తుడనైనాను ధన్యుడనైనాను శాంతిని పొందాను అని చాలా అద్భుతంగా చెప్తున్నారండి. బాబా ఎంత బాగుందో. గురువాయూరు కృష్ణుడు సామాన్యుడు కాదండో. ఆ గురువాయూరు కృష్ణుడు దివ్యాతి దివ్యమైన కళలతో విరాజిల్లుతూ ఉంటాడు. పట్టుబట్టిపోయినాను చదివి ఆయన గురించి తపించిపోయి ఆయన దర్శనం చేసుకున్నానండి. ఏమి స్వామి ఆయన. ముఖ్యంగా ఈ నారాయణీయం రాశాడు చూడండి, నారాయణ భట్టాత్రి. ఆ నారాయణీయం అంతా స్వామికి ఎదురుగుండా కూర్చొని రాశాడంట. అచ్యుత పిషిటిరేనో ఏమో పేరు, వాళ్ళ గురువు పేరు. ఆ ఈయన మహాశాస్త్ర విద్యాపారంగతుడు. ఎవరు? నారాయణ భట్టాత్రి. ఒక గురువు దగ్గర అభ్యసిస్తూ ఉన్నాడు. ఇంకా గురువులు ఉన్నారు ఆయనకి, తర్కశాస్త్రము ఇలాంటివన్నీ కూడా. అయితే ఆ గొప్ప గురువుకి పక్షవాతం రావడంతో అయ్యో మా గురువుకి వచ్చిందే, నాకన్నా వచ్చేస్తే బాగుండదు. గురువు పట్ల ఎంత ఇది చూడండి, గౌరవం, ఆరాధ్య భావం. ఏమి శిష్యులు, ఏమి గురువులు.
మన గురుదేవుల శిష్య పరంపర అంతా తీసుకుంటే ఏమి వివేకానంద స్వామి శిష్యులు మొదలుకొని ఇక అటుపక్క మొట్టమొదట గురు శిష్యులకి గొప్ప ప్రతీక ఎవరు? రామకృష్ణులు వివేకానందులు కదా. అట్లాగా ఈయన అలా అనుకోవడం ఈయనకు వచ్చేసింది. ఏమిటి? పక్షవాతం. అమ్మ ఈ నన్ను తీసుకుపోయి అప్పటికి 22 ఏళ్ళు ఎంతనో, ఆయనకి చాలా చిన్న వయసే. నాకును గురువాయూరప్ప ఎదురుగ్గా కూర్చోపెట్టండి అని తల్లిదండ్రులు బంధువులు తీసుకుపోయి అక్కడ కూర్చోబెట్టారంట ఆయన్ని. ఆయన స్వామిని చూస్తూ రాస్తాడండి. ఏమి రాశారు? భాగవతమే రాశాడు. శ్రీమన్నారాయణీయం, నారాయణ భట్టాత్రి, నారాయణుడి మింద, నారాయణుడికే ఆయన కథ చెప్తూ రాసినటువంటి దివ్యమైన గ్రంథము శ్రీమన్నారాయణీయం. కేరళలో డాక్టర్లు బాగు చేయలేని చాలా ముదిరిపోయినటువంటి ఆశలు వదిలేసుకున్నటువంటి జబ్బులని కూడా ఈ గ్రంథం పారాయణం చేయటం వల్ల ఖచ్చితంగా తగ్గుతుంది. ఇది సత్యం. ఎందుకంటే ఈయన తనకి వచ్చినటువంటి ఈ పక్షవాతాన్ని పోగొట్టుకోవడం కోసం స్వామిని ప్రార్థిస్తూ ప్రతి 10 శ్లోకాలకి దశకం అంటారు. గురువాయూరప్ప స్వామి నాకు ఆరోగ్యాన్ని ప్రసాదించు, నేనేదో భౌతికమైనటువంటి భోగలాలస అనుభవించాలని కాదు తండ్రి, నిన్ను సేవించుకోవాలి, నిన్ను అర్చించుకోవాలి, నీ గురించి అధ్యయనం చేసుకోవాలి, అందుకు నాకు ఆరోగ్యం కావాలని మహా అద్భుతంగా ఉంటాయండి. ఆ మొట్టమొదటి శ్లోకమే దివ్యాతి దివ్యంగా ఉంటుంది. గురువాయూరప్ప మీద రాసినటువంటి శ్లోకం సాంద్ర ఆనంద అవబోధాత్మకం అనుపమితం దేశకాలావధిభ్యాం నిత్యముక్తం నిర్ముక్తం నిగమశతసహస్రేణ నిర్భాష్యమానం. ఏమి శ్లోకం అంటే సాంద్ర ఆనందం అంట. సాంద్రం అంటే చిక్కదనం, బాగా గట్టిగా ప్రజ్ఞాన ఘనరూపిణి లలితల్లో చదువుకుంటాం మనం. ఆ విధంగా ఘనీభవించినటువంటి ముద్దకట్టినటువంటి చిక్కదైనటువంటి సాంద్ర ఆనంద అవబోధాత్మకం జ్ఞానానందమయమైనటువంటి స్వరూపం అంట. ఎవరిది? గురువాయూరప్పది. అబ్బా ఏముంటాడో స్వామి చెప్పలేం. మీరు చూడండి, కొట్టి చూడండి, ఫోటోలు వస్తాయి. బంగారం. అస్సలు గురువాయూరప్పే ఒక దివ్యాతి దివ్యమైనటువంటి మనోహరమైన రూపం. మళ్ళీ ఏం రాస్తాడంటే కొన్ని శ్లోకాల్లో బహుశ్రూయతే వ్యాసవాక్యం. వ్యాస భగవానుడు ఈ వాక్యం మరీ చెప్పాడయ్యా. ఏమిటంటే నీది సాధారణమైన పాంచభౌతికమైన ప్రాకృతికమైనటువంటి శరీరం కాదు, శుద్ధ సత్వగుణంతో ద్వ్యదీప్యమానమైన జ్వజ్జలమానమైనటువంటి అమృతమైనటువంటి స్వరూపము నీ శరీరము, నీ తత్వము. అటువంటి నీ శరీరాన్ని, నీ రూపాన్ని తలుచుకొని పులకించిపోతున్న వాళ్ళకి మనసులోనే అమృతధారలు కురుస్తాయి అని చెప్తాడండి ఆ శ్లోకాలలో. ఎంత బాగుంటాయో ఆ శ్లోకాలు. అట్లాగా చివరికి మహావిష్ణువు ఆయన కృష్ణ భగవానుడు దర్శనమిస్తే ఆ దర్శనాన్ని కూడా ఆయన శ్లోకాలలో రాస్తాడు నారాయణ భట్టు. అద్భుతమైనటువంటి గ్రంథము, కావ్యము ఏది? శ్రీమన్నారాయణీయం. అటువంటి ఆయన ఎక్కడ కూర్చొని రాశాడు అని నేను వెళ్ళినప్పుడు పరితపించాను. అక్కడ అడిగితే సరిగ్గా చెప్పలే. నేను పోయిందే అసలు నారాయణ భట్టాత్రి ఎక్కడ కూర్చొని రాశాడు అని ఏడ్చుకుంటా ఉన్నాను. ముందు రోజు పోతే అస్సలు ఎక్కడ ఎవ్వరు సరిగ్గా చెప్పలే, అక్కడ ఇక్కడ అని చెప్పారు. పక్క రోజు మళ్ళీ ఆర్తిగా ప్రార్థన చేసుకొని ఉదయాన్నే వెళితే అక్కడ పూజారిని ఎంతో ఇది అడిగితే ఆయన రెక్క పట్టుకొని ఇలా పక్కకి లాగి నేరుగా చూపెట్టాడండి. అంటే అప్పటికి ఇంత గొప్పగా ఉండదు కదా గుడి, ఇదంతా కూడా ఇంత జనము, ఇంత వైభవము, ఇదంతా కూడా అడ్డుగాడలు ఇవన్నీ. అక్కడ ఒక దీపం పెట్టారు నారాయణ భట్టాత్రి. ఎక్కడైతే కూర్చొని స్వామిని చూస్తూ ఆ భాగవతం రాశాడు. చాలా చోట్ల అక్కడక్కడ కూడా మనకి స్వామి దర్శనం ఇస్తాడంట. ఆయనకి నృసింహ అవతార ఘట్టం రాసేటప్పుడు ఆ శ్లోకం ఎలా రాయాలో తెలియక అలాగ ధ్యానం చేసుకుంటుంటే స్వామి స్తంభంలోంచే ఆయనకి దర్శనం ఇచ్చాడంటండి. అంత అపూర్వమైన భక్తుడు, మహాపండితుడు, భగవత్ సాక్షాత్కారం పొందిన దివ్యాతి దివ్యమైన మహనీయుడు నారాయణ భట్టాత్రి. చదవండి ఎక్కడైనా దొరికితే. అద్భుతమైనటువంటి గ్రంథం. భక్తి రసం చిప్పిల్లుతూ ఉంటుంది, అందులో ధన్యులమైపోతాం. అటువంటి గురువాయూరప్పలో మన అప్పని చూశాడంట ఈ అప్ప, మన రామకృష్ణుల వారిని. ఎంత బాగుంది చూడండి. మరి ఈయన కదా, ఈయన కదా. ఈయనలో
గురువాయూరప్పని చూశాడంట, నా జన్మ ధన్యమైపోయింది అంటున్నాడు. మనకు చాలా ప్రీతికరమైనటువంటి ఇష్టమైనటువంటి దైవంలో ఈ రామకృష్ణుల వారిని దర్శించడం అనేది గొప్ప అంశం కదా. ఎంత గొప్పగా ఉంది. ఎంత భాగ్యం ఉంటే అది కలుగుతుంది ఆ దర్శనము. ఎంత మహానుభావుడని అనుకోవాలి. ఎవరినే? ఒట్టూరి బాలభట్టు గారిని ఈ శ్రీరామకృష్ణ కర్ణామృతం రాశాడే, అది ఊహ కాదు, దర్శించాడు మహానుభావుడు. కాబట్టే అంత గొప్పగా రాయగలిగాడు. మనము చెప్పుకోగలుగుతున్నామండి. అంత అపూర్వమైన భావాన్ని మనకి ఇచ్చినటువంటి ఆ మహానుభావుడికి శిరస్సు వంచి నమస్కరించుకుందాము. కొద్ది గొప్ప మనకు ఆ విధమైనటువంటి అపూర్వ ఆ భక్తి ఆనందాల్ని, పారవస్య భావాల్ని, ఆ దృఢమైనటువంటి నమ్మకాన్ని కలుగజేయమని మన రామకృష్ణుల వారినే ప్రార్థిద్దాం, వేడుకొందాం. జై శ్రీరామకృష్ణ, జై శారదమ్మ తల్లి, జై స్వామి వివేకానంద.